Hello all, welcome back to Great Info Telugu after a long time. Here is my review of the film Kingdom. వీడికి హిట్ పడాలని కోరుకునే వాళ్ళలో నేను ఒకరిని. అయితే ఈ వీడియోలో కింగ్డమ్ మూవీతో విజయ్ దేవరకొండ హిట్ కొట్టాడా లేదా అనేది చూద్దాం. ఇక మూవీలోని స్టోరీ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఒక మామూలు కానిస్టేబుల్గా ఉండే సూరి చిన్నప్పుడే తన ఇంటి నుండి పారిపోయిన తన అన్న కోసం ఒక స్పైగా శ్రీలంకకి వెళ్తాడు. అయితే అక్కడికి స్పైగా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అండ్ వెళ్ళిన తర్వాత అక్కడ తాను ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెస్ ఏంటి అండ్ కింగ్డమ్ అనే టైటిల్ ఎందుకు పెట్టారు, ఇవన్నీ మనం థియేటర్లో చూడాల్సిన విషయాలు. ఇక మూవీ ఎలా ఉందంటే బాగుంది గైస్, నాకు నచ్చింది. మూవీ మొత్తం డ్రామా బేస్డ్గానే వెళ్తుంది, బట్ ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. మోస్ట్లీ ఎంగేజింగ్గానే ఉంది. మూవీ ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ నుండి ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్తుంది. అండ్ స్పైగా సూర్యుని ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారని ఒక వ్యాలిడ్ రీజన్ ఉంటుంది. మూవీలో యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి, అవి బాగున్నాయి కూడా, బట్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. నేను ముందు చెప్పినట్లుగానే ఎక్కువ డ్రామా ఉంటుంది మూవీలో. అండ్ మూవీలో సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంది, టైం పీరియడ్కి తగ్గట్టు ఉంది. అండ్ విజువల్స్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. అండ్ సెకండ్ హాఫ్లో ఒక 2-3 షార్ట్స్ యూజ్ చేసి జనరేట్ చేశారు, అవైతే క్లియర్గా తెలిసిపోయినాయి. అండ్ మూవీ ఫస్ట్ హాఫ్లో కొన్ని చోట్ల విక్రమ్ మూవీలో ఫాఫా ఇన్వెస్టిగేషన్ సీన్స్ అప్పుడు వచ్చే బీజియంలా అనిపించింది నాకు. మరి నాకు ఒక్కనికే ఎలా అనిపించిందా లేదా ఒకవేళ అందరికీ ఎలా అనిపించిందా, ఒకవేళ మీరు మూవీ చూస్తే నాకు చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ అనిరుద్ మ్యూజిక్ కూడా యాజ్ యూజువల్గా చాలా బాగుంది. మూవీలో జస్ట్ 2 సాంగ్స్ మాత్రమే ఉన్నవి, అవి కూడా ఎంగేజింగ్గానే ఉన్నాయి. మూవీ అయితే ఎటువంటి డీవియేషన్ లేకుండా చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా వెళ్తూ ఉంటుంది. కానీ హృదయం లోపల సాంగ్ని రిమూవ్ చేశారు. మేబీ ఈ పాట సెకండ్ పార్ట్లో ఉండొచ్చేమో. అండ్ క్లైమాక్స్కి వచ్చేసరికి నెక్స్ట్ పార్ట్ గురించి కొన్ని క్వశ్చన్స్ అయితే రైజ్ చేశారు మూవీలో, హౌ ద సెకండ్ పార్ట్ విల్ బీ అనేసి. చూడాలి మరి అవి ఎట్లా ఉంటుందనేసి. ఇప్పుడైతే విజయ్ దేవరకొండకి హిట్ వచ్చినట్లే. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే వీడి తనకున్న పొటెన్షియల్ మొత్తాన్ని చూపించాడు, ఎక్సలెంట్గా పర్ఫామ్ చేశాడు. అండ్ సత్యదేవ్ నిజంగా తాను చాలా టెరిఫిక్గా పర్ఫామ్ చేశాడు. నాకు ప్రతిసారి అనిపిస్తుంది హీ డిజర్వ్స్ మోర్ అని. అండ్ హీరోయిన్గా భాగ్రసి తనకు లిమిటెడ్ స్క్రీన్ టైం ఉన్నా సరే తను ఉన్నంతలో బాగా చేసింది. అండ్ విలన్గా చేసిన వెంకటేష్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు. అండ్ సపోర్టింగ్ రోల్స్లో చాలా మంది చేశారు, వాళ్ళందరూ కూడా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఏదో ఒక ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది మూవీలో. ఇక రైటర్ అండ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరు విషయానికి వస్తే తాను రాసుకున్న స్టోరీని ఏమాత్రం డీవియేషన్ లేకుండా చాలా బాగా తీశాడు అండ్ మనకి ప్రజెంట్ చేశాడు కూడా. రియల్లీ తను రాసుకున్న డ్రామా అండ్ కొన్ని ఎలివేషన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ ఫైనల్గా విజయ్కి 3 లుక్స్ ఉంటాయి మూవీలో, 3 బాగున్నాయి. అండ్ ఒక స్పెషల్ లుక్ ఉంటుంది, అదైతే ఎక్సలెంట్గా ఉంది. అండ్ విజయ్ బాడీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది, నాకైతే నచ్చింది. కొన్ని సీన్స్లో అయితే విజయ్ అండ్ సత్యదేవ్ ఇద్దరు పోటీ పడి మరీ యాక్ట్ చేశారు, ఎక్సలెంట్గా అనిపించింది నాకు ఆ సీన్స్ చూస్తే అయితే. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన గ్రేట్ ఇన్ఫో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ పైన క్లిక్ చేసి మన సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా ఫాలో అయిపోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ శ్రీనాథ్ పాల్వాయ్. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే సేఫ్. సైనింగ్ ఆఫ్.